వాస్తవానికి మనం ఆలోచించే విధానం కాంటెంప్లేషన్ కాదు. దానికి ఒక మాస్టర్ ఏమంటాడంటే అది అసోసియేషన్ అంటాడు మనం ఆలోచించే విధానాలను. ఒక ఆలోచన మరో ఆలోచన వైపు తీసుకెళ్తుంది. గమ్యం లేని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి మనకు. ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి జంప్ అయిపోతూ ఉంటాం. ఉదాహరణకి వీధిలో కుక్క కనపడింది. ఆ కుక్క గురించి మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది. అనేక కుక్కల గురించి ఆలోచిస్తూ మొదలు పెడుతుంది. అలా అనేక అసోసియేషన్స్ దారితీస్తాయి. బాల్యం, కుక్క అంటే భయపడడం వల్ల ఆ కుక్క చైల్డ్హుడ్లోంచి ఏమవుతుంది, మనసు బాల్యంలోకి తీసుకెళ్ళేది. కుక్క ఎక్కడికి తీసుకెళ్ళింది? మనసు కుక్క నుంచి బాల్యంలోకి తీసుకెళ్ళేది. ఆ తర్వాత ఏమైంది? ఆ కుక్క మాయమైపోయింది. తర్వాత ఇంకొకటి బీన్ అవుతుంది. చైల్డ్హుడ్లో ఎలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఆ బాల్యావస్థలో నేను ఏ విధంగా ఉన్నాను అని అనేక విషయాల్ని కలబోసి చెప్తుంది. ఈ విధంగా అక్కడక్కడే తిప్పుతూ ఉంటుంది. సో నువ్వు సులువుగా సపోజ్ whenever you are at ease, try to backward from your thinking. మీరు ఖాళీగా ఉన్న సమయంలో, విశ్రాంతిగా ఉన్న సమయంలో మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఆలోచిస్తున్నామని వెనక్కి వెళ్ళి చూడండి. ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. అవి లాజికల్గా కనెక్ట్ అవ్వవు. కుక్క ఎక్కడ ఉంది? వీధిలో కనపడిన కుక్క. బాల్యం ఎక్కడ ఉంది? అది ఆ వీధిలో కనపడిన కుక్కకి బాల్యానికి కనెక్షన్ ఏంటి? అసలు సంబంధం ఏమిటి? అది అక్కడ మనం ఆలోచించే విధానం అంతా కూడా పుంకాలుగా చిలవల పలవలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన మనసు అసోసియేషన్ అనేక విషయాల మీద కలబోసి వ్యవహారం చేస్తుంది. నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ కుక్క కనపడింది. అది నా బాల్యం వైపు తీసుకెళ్ళదు, ఇంకా మరి వేరే వైపు తీసుకెళ్తాను. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా రకరకాల అసోసియేషన్, రకరకాల చైన్ లింకులు ఉంటాయి. మైండ్ అనేక విధాలుగా తీసుకెళ్ళిపోతుంది. శిలవల పలవలుగా, శాఖలుగా తీసుకెళ్ళిపోతుంది. అలా ఆ చైన్లో ఎక్కడో ఒక చోట యాక్సిడెంటల్గా ఆ చైన్ కట్ అవుతుంది, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకెళ్తుంది. ఒక మైండ్ కంప్యూటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకదాని నుంచి మరొకటి వైపు దాక్కెళ్ళిపోతుంది. అలా నువ్వు తిరుగుతూ అక్కడక్కడే ఉండిపోతావు. మొత్తం డే అంతా అదే ఆ పని చేస్తూ ఉంటావు. ఒక పేపర్ తీసుకొని ఏం జరుగుతుంది మీ మనసులో నిజాయితీగా ప్రయత్నం చేసినప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీరు రెండు ఆలోచనలకి కనెక్షనే ఉండదు. కానీ ఇలాంటి ఆలోచనలే మనం చేస్తూ ఉన్నాము. మనం ఆలోచించడము అని అంటాం. దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ యూ కాల్ దిస్ ఈజ్ థింకింగ్. అది ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి అలా శిలవల పలవలుగా లాక్కెళ్ళిపోతుంది. అయితే ఈ ఆలోచించడం కాంటెంప్లేషన్ ఎప్పుడవుతుంది? ఒక డైరెక్ట్ చేయాలి ఆలోచనని, కేవలం ఒక్కదాని మీదే నిర్దేశించాలి. అది కాంటెంప్లేషన్ అవుతుంది. సో ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది అంతే, ఇంకా మిగతా అవేవి పక్కన పెట్టేసి ముందు ఆ ప్రాబ్లం గురించి ఆలోచించాలి. ఇంకా మిగతా అవన్నీ ఆ బ్రాకెట్ ఆల్ అసోసియేషన్స్ అంటే అనేకం వస్తూ ఉంటాయి. వాటన్నిటి పక్క తోసి కేవలం దాని మీదే దృష్టి పెట్టాలి, ఆ ప్రాబ్లం మీద. అదే అంచేత ఆ ప్రాబ్లం ఎదుర్కోవాలి కాబట్టి మనం వేరే ఆలోచన చేయకుండా ఆ ప్రాబ్లం మీదే మనం దృష్టి పెట్టాలి.
మనసు ప్రయత్నిస్తుంది ఏదో విధంగా పక్కదారి పట్టి పక్కకి వెళ్ళిపోదామని. అయినా కానీ ఏ రూటు అన్ని రూట్ అసోసియేషన్ వైపు వెళ్ళిపోదాము, ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచన వైపు పరిగెడదాము అని ప్రయత్నం చేస్తుంటాం. అయితే వాటన్నిటినీ కట్ చేయాలి. అన్ని రూట్స్ కట్ చేసేసి మీ మనసుని ఏ వైపుకి వెళ్ళాలో ఆ వైపుకి తీసుకెళ్ళాలి. అనేక జంక్షన్స్ లేకుండా ఒక రోడ్డు మీదే నడిపించాలి. సైంటిస్టు వర్క్ చేస్తున్నాడు ఒక ప్రాబ్లం గురించి, కాంటాప్లేషన్ అంటారు. లాజిషియన్ వర్క్ చేస్తాడు ఒక ఏదైనా సమస్య గురించి. మ్యాథమెటిషియన్ వర్క్ చేస్తూ ఉంటాడు ప్రాబ్లం గురించి. అది కాంటాప్లేషన్. ఇంకా అది దాని గురించి అది తప్ప వేరే ఆలోచన ఉండదు. ఒక కవి ఒక పుష్పం గురించి ఆలోచిస్తాడు, ఇంకా వేరే ఏ ఆలోచనలు రావు. అన్నిటిని పక్క పెట్టేస్తాడు. ఆ పుష్పం యొక్క అందం గురించి కేవలం ఆ పుష్పమే, ఇంకా అటు ఇటు తీసుకెళ్ళిపోవడం. సైడ్ రూట్స్ చాలా ఉంటాయి, అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అయినా కానీ వాటిని అలౌ చేయడు. మనసుని మూవ్ కానివాడు ఒకే ఒక లైన్లో డైరెక్ట్ చేస్తాడు. అది కాంటాంప్లేషన్. సైన్స్ బేస్డ్ ఆన్ కాంటాంప్లేషన్. ఈ శాస్త్రీయత అనేది ఒకే డైరెక్షన్లో పెట్టుకోవడం అనేది కాంటాంప్లేషన్ అంటారు. ఎనీ లాజికల్ థింకింగ్ ఈజ్ కాంటాంప్లేషన్. ఏకీకృతం చేయటం అనమాట ఒక ఆలోచన ఒకే దాని మీద. అది థాట్ డైరెక్ట్ చేయడం, ఆలోచన గైడెడ్ థింకింగ్, గైడెడ్ మెడిటేషన్ అని అలా అంటూ ఉంటారు. సో ఆర్డినరీ థింకింగ్ అనేది పనికి మారడమన్నీ వచ్చి చేరుతుంటాయి. కాంటాంప్లేషన్ అనేది లాజికల్గా, శాస్త్రీయంగా ఉంటుంది. అయితే కాన్సన్ట్రేషన్ అనేది ఎలా? కాన్సన్ట్రేషన్ అనేది కేవలం ఒక పాయింట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం. ఇంకా ఆలోచించండి అక్కడ. ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది థింకింగ్ కాదు, ఒక పాయింటే. అది కాంటాంప్లేషన్ కాదు. కేవలం ఒక పాయింట్ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. మనసులో అటు ఇటు మూవ్ కానివ్వదు. సాధారణమైన ఆలోచించడం ఏంటి? సాధారణంగా ఉండడం మైండ్ మూవ్ అవుతూ ఉంటుంది, ఆ పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటుంది. కాంటాంప్లేషన్ ఏంటి? ఆ మ్యాడ్ మ్యాన్ ఎక్కడ తీసుకెళ్తాడు? డైరెక్ట్ చేస్తాడు, ఇటు కాదురా నాయన ఈ వైపే ఉండాలి అని. కాంటాంప్లేషన్లో ఈ కెనాట్ ఎస్కేప్ ఎనీవేర్, ఇంకెక్కడికి లేదు, అదే రోడ్లో నడవాలి, అదే రకమైన ఆలోచించాలి. కాన్సన్ట్రేషన్ అలా కాదు. మనసుని అలౌ చేయరు, మూవ్ చేయడానికి ఒప్పుకోరు. కాన్సన్ట్రేషన్ ఆర్డినరీ థింకింగ్ అలౌ చేస్తారు, ఎక్కడికైనా పోవచ్చు. అది కాంటాంప్లేషన్ అనేది కేవలం ఒక డైరెక్షనే. కాంటాంప్లేషన్ ఇట్స్ అలౌడ్ మూవ్ ఓన్లీ సమ్వేర్. ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ విషయం మీద ఆలోచించడానికి, వేరే విషయాలు ఏం రావడానికి లేదు. కాన్సన్ట్రేషన్లో అటాక్ అసలు మనసుని మూవ్ కానివ్వరు, ఎటు మూవ్ కానివ్వరు. ఆ ఒక పాయింట్ మీదే ఉన్న దృష్టి అంతా, మొత్తం ఓల్ ఎనర్జీ అంతా కూడా, ఓల్ మూమెంట్ స్టిక్స్ ఎట్ వన్ పాయింట్. ఇంకా మొత్తం ఎనర్జీ అంతా ఒకే పాయింట్ మీద కేంద్రీకృతం అవుతుంది. సో యోగా అనేది కన్సర్న్ విత్ కాన్సన్ట్రేషన్. ఆర్డినరీ మైండ్ ఏంటి? అది అసలు దానికి డైరెక్షనే, ఒక దారితేనే లేదు, దర్శకత్వం లేదు. ఎటు పోతుందో ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతుంది. సైంటిఫిక్ మైండ్ ఏంటి? డైరెక్ట్ చేస్తారు. ఒక విషయాన్ని కనిపెట్టాలంటే ఆ విషయం తప్ప ఇంకా వేరే విషయాలు ఏమీ లేకుండా ఒక విషయం మీద ఆలోచిస్తారు. యోగిక్ మైండ్ ఏంటి? ఫోకస్ చేస్తారు. యోగాలో ఏంటి? ఫోకసింగ్, ఒకే ఒక పాయింట్. నో మూమెంట్ ఈజ్ అలౌడ్. అప్పుడు ఇంకా మెడిటేషన్ అంటారా? దెన్ దేర్ ఈజ్ ఏ మెడిటేషన్. ఒకే ఒక పాయింట్ మీద ఉంటే మెడిటేషన్. సాధారణమైన మనసు ఎటంటే అడుగొట్టు పోతూ ఉంది. కాంటాంప్లేషన్లో ఒకే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అన్ని డైరెక్షన్లన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. కాన్సన్ట్రేషన్లో అలా కాకుండా అసలు మనసుని కదలలేకుండా ఒకే ఒక దాని మీద దృష్టి నిలుపుతారు అంతే.
కేవలం దాని మనసు ఇంకా అటు ఇటు పోవడానికి వీలేదు, ఒకే ఒక పాయింట్ మీద అలౌ చేస్తారు, ఒప్పుకొట్టారు. మెడిటేషన్ అంతే. మెడిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ మెడిటేషన్లో అంటే ఇన్ మెడిటేషన్ మైండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. మెడిటేషన్ అంటే ఏంటి? ధ్యానం అంటే ఏమిటి? నో మైండ్ స్టేట్. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే కలయిక, నీతో నువ్వు కలిసి ఉండటం. చిత్తవృత్తి లేవు ఇంకా అక్కడ. ఇవి అయితే మనకి 4 స్టేజెస్. సాధారణమైన ఆలోచించడం, కాంటాంప్లేషన్, డైరెక్ట్ చేసి ఒకే ఒక విషయం మీదే దృష్టి పెట్టే ఆలోచన చేయటం, ఒకే ఒక బిందువు మీద ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, మెడిటేషన్. 4 రకాలు. మెడిటేషన్ అంటే నో మైండ్, మనసు లేని స్థితి. అక్కడ కాన్సన్ట్రేషన్ అలౌ చేయరు. ఒకే ఒక పాయింట్ మీద దృష్టి పెట్టు అని కాన్సన్ట్రేషన్ అలౌ చేయరు మెడిటేషన్లో. నో మైండ్ అంతే. మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ అలౌడ్ టు బీ. అక్కడ ఉండటానికి వీల్లేదు. ధ్యానం అంటే మైండ్ ఉండటానికి వీల్లేదు అని. సో అంచేత మెడిటేషన్ అంటే ఏమిటి అనేది మైండ్ గ్రహించలేదు. ధ్యానం అంటే ఏంటి అనేది మైండ్ గ్రహించలేదు. కాన్సన్ట్రేషన్ వరకు మైండ్ ఉంటుంది, అది రీచ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ వరకు మైండ్ వస్తుంది. మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో మైండ్కి అర్థమవుతుంది. అయితే మెడిటేషన్ అంటే మైండ్కి అర్థం కాదు. మనసుతో మనం ఎంత చెప్పినా కాన్సన్ట్రేషన్ అండి అని అంటారు. మైండ్ లెవెల్లో ఉన్నవారు, అసలు మెడిటేషన్ అంటే ఏంటి తెలియని వారు, మెడిటేషన్ గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలండి, మెడిటేషన్ చేయాలంటే అని అంటారు. వాస్తవానికి మైండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. అసలు మనసునే అలౌ చేయరు అక్కడ మెడిటేషన్లో. కాన్సన్ట్రేషన్ మైండ్ అలౌ చేస్తారు. ఒకే ఒక పాయింట్ మీద దృష్టి పెట్టు, అటు ఇటు పోవటానికి వీలేదు. ఇంకా అటు పోనీరు, ఇటు పోనివ్వరు, ఒక పాయింట్ మీద నిలుపుతారు అక్కడ అంతే. మెడిటేషన్లో ఆ పాయింట్ కూడా తీసివేయబడుతుంది. ఆర్డినరీ థింకింగ్లో ఇంకా అన్ని దారులు ఓపెన్ అయి ఉంటాయి. ఎటు పోతామో మనకి తెలియదు, సాధారణమైన ఆలోచన. కాంటాంప్లేషన్లో ఒకే ఒక విషయం మీద మాత్రమే ఆలోచించాలి, ఇంకా వేరే విషయం మీద ఆలోచించడానికి వీల్లేదు. కాన్సన్ట్రేషన్లో ఒకే ఒక పాయింట్ ఓపెన్ ఉంటుంది, ఇంకా అన్ని క్లోజ్ అయి ఉంటాయి. నో డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఏమి ఉండదు, ఒకే ఒక పాయింట్ అంతే. మెడిటేషన్లో ఆ పాయింట్ కూడా ఉండదు. అంటే ఆ పాయింట్ కూడా ఓపెన్ కాదు. మైండ్ అసలు ఎలోవే చేయరు అక్కడ మెడిటేషన్లో. సో ఆర్డినరీ థింకింగ్ అనేది ఆర్డినరీ స్టేట్ ఆఫ్ మైండ్, సాధారణమైన ఆలోచించేది సాధారణమైన మనస్థితి. మెడిటేషన్ అనేది హయ్యెస్ట్ పాసిబిలిటీ. ధ్యానం అనేది అసాధారణమైనది. లోయెస్ట్ వన్ ఏమో ఆర్డినరీ థింకింగ్, అసోసియేషన్, అనేక చిలవల పలవలుగా శాఖోపశాఖలుగా ఆలోచించటం. హయ్యెస్ట్ పీక్ ఏమంటే ధ్యానమే, నో మైండ్ స్టేట్, మనసు లేని స్థితి. అది పాయింట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కాంటాంప్లేషను, కాన్సన్ట్రేషను అనేవి మనసుకు సంబంధించిన ప్రాసెస్ అన్నారు. మరి ఆ మెంటల్ ప్రాసెస్ నో మైండ్ స్టేట్కి ఏమన్నా సహాయం చేస్తుందా? ఏ విధంగా సహాయం చేస్తుంది? మనసు అడుగుతూ ఉంటుంది. ఆ మనసు లేని స్థితికి ఏ విధంగా వెళ్ళాలండి అని అడుగుతుంది. క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఏంటి? మనసు నుంచి పుట్టిన క్వశ్చన్. మనసును అధిగమించాలన్నారు, ఎలా అధిగమించాలి? అదే మెంటల్ ప్రాసెస్ హెల్ప్ లేకుండా ఏదైనా సాధించాలంటే మనసు లేకపోతే ఏ విధంగా సాధించాలి? ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. ఒక పక్కనేమో ఆలోచన రహిత స్థితికి ఏ విధంగా వెళ్ళాలని మనసు ప్రశ్నిస్తుంది. ఏదైనా సాధించాలి అంటే ఆ మెంటల్ ప్రాసెస్ చేయాలి, ఆలోచించాలి కదా. అప్పుడు ఒక సాధించాలి అనుకున్నప్పుడు ఏది సాధిస్తుంది? హౌ కెన్ యువర్ మైండ్ ట్రై మేక్ అన్ ఎఫర్ట్ టు క్రియేట్ ఏ స్టేట్ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ మైండ్? అంటే తన గురించి మనసు ఏం చెప్తుందంటే తనకు సంబంధించిన దాన్ని కాని దాని గురించి ఆలోచనతో ఎలా పట్టుకోగలుగుతుంది? పట్టుకోలేదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనసు ఉందో
వెన్ మైండ్ ఈజ్ వాట్ ఈస్ దేర్, ఇంకా అక్కడ మనసు ఉంటే ఏమవుతుంది, ఆలోచన ఉంటుంది. ఓకే, మనసు ఉంది, ఏముంది, ఆలోచన ఉంది. నో మైండ్, అక్కడ ఏముంది, ఆలోచించడమే లేదు. మనసు లేని స్థితి అంటే ఏ ఆలోచన లేదు. మనసు ఉంది అంటే ఏముంది, ఆలోచించడం, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. మనసు లేని స్థితిలో ఇంకా అక్కడ ఏది లేదు, ఏ ప్రాసెస్ ఆలోచించడమే లేదు. అక్కడ నువ్వు గో ఆన్ డిక్రీసింగ్ యువర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఆలోచించడం మానేసి ఒక క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోయావు అనుకుందాం. అప్పుడు నీ ఆలోచనలన్నీ కరిగిపోయినాయి. క్రమక్రమంగా నువ్వు నో మైండ్ స్టేట్కి చేరుకున్నావు. మనసు అంటే ఏంటి, ఆలోచించడం. నో మైండ్ అంటే ఏంటి, ఆలోచన లేకపోవడం, ఆలోచించడం అనేది లేకపోవడం. మైండ్ హెల్ప్ చేస్తుంది. మైండ్ కెన్ హెల్ప్ ఇన్ కమిటింగ్ సూసైడ్, అంటే తను ఆత్మహత్య చేసుకోవడం కోసం సహాయపడుతుంది. You can commit suicide. You next ask how a man who is alive can help himself to be dead. బతుకున్న మనిషి who is alive can help himself to be dead. తను చంపడానికి ఎవరు సహాయం చేస్తారు? You can help yourself to be dead. నీకు నువ్వు సహాయం చేసుకుంటావు చచ్చిపోవడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్. ప్రతిదీ సహాయం చేసేవి. అలాగే నువ్వు చచ్చిపోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు, సహాయం చేసుకుంటావు. యు ఆర్ అలైవ్, బతికే ఉన్నావు కానీ చచ్చిపోవడానికి సహాయం చేసుకుంటున్నావు. మైండ్ కెన్ హెల్ప్ టు బి నో మైండ్. మనసు నో మైండ్ స్టేట్కి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఎలా సహాయం చేస్తుంది అన్న ప్రశ్న. అయితే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఆలోచనలు ఎక్కువైపోయి బాగా దట్టంగా అయిపోయినాయి, అడవిలాగా అయిపోయినాయి. అప్పుడేమవుతుంది, యు ఆర్ ప్రొసీడింగ్ ఫ్రమ్ మైండ్ టు నో మోర్ మైండ్. ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు మనసు స్థితి నుంచి ఇంకా ఎక్కువ జంగల్లో ఒక అడవిలో చిక్కుకుపోయినట్టు అయిపోతుంది. ఇంకా అక్కడ ఆ తర్వాత అలా కాకుండా ఆలోచించడం అనేది దళసరి ఆలోచనలు, ఎక్కువ ఆలోచనలు చేయకుండా తగ్గించుకుంటూ పోయాం, స్లో డౌన్ అవుతుంది. అంటే క్రమక్రమంగా నువ్వేం చేస్తున్నావు, ఆలోచన తగ్గించుకుంటడం వలన నో మైండ్ స్టేట్కి తీసుకెళ్తున్నావు. అదంతా నీ మీద ఆధారపడింది. ఆలోచించి తీవ్రంగా ఇంకా ఆలోచించనే చాలా పగిలిపోతుందేమో అనే స్థితికి తీసుకెళ్ళగేది నువ్వే. ఆలోచనల్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ మనసు లేని స్థితికి తీసుకురాగలిగేది కూడా నువ్వే. అదే అక్కడ పాయింట్. మనసు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ నువ్వేం చేస్తున్నావు అనేదాన్ని, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ కాన్షియస్నెస్, దిస్ ఈజ్ వెరీ మూమెంట్. ఈ క్షణంలో నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద దృష్టి వైపు తీసుకొస్తావు. నువ్వు కాన్షియస్ వదిలేసావు అనుకోండి, ఇఫ్ యూ లీవ్ యువర్ కాన్షియస్ అలోన్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ఇట్ బికమ్స్ ఏ మెడిటేషన్. అప్పుడు ఆ కాన్షియస్ ఇంక ఏ పని చేయలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఏ పని చేయలేదు. అలా ఇప్పుడు ఈ క్షణం మీదే వదిలేస్తే ఏమవుతుంది, అది జ్ఞానం అవుతుంది. ఈ క్షణం మీద దృష్టి, ఇంకా వేరేది ఏం చేయడానికి ఏం లేదు అక్కడ. అన్నీ క్రమక్రమంగా తగ్గించేస్తాం. కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. స్లోగా చేయొచ్చు, గ్రాడ్యువల్గా చేయొచ్చు. ఐదర్ స్లోలీ ఆర్ గ్రాడ్యువల్లీ యూ డిక్రీస్ యువర్ మైండ్ బై నెమ్మదిగా ఆ మనసులో ఆలోచనలు అన్నీ కట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. 1% తగ్గితే దెన్ యూ హ్యావ్ 99% మైండ్ అండ్ 1% నో మైండ్ విత్ ఇన్ యూ. 1% తగ్గితే అక్కడ ఏమవుతుంది, 99% మనసు ఉంది, 1% నో మైండ్ స్టేట్ ఉంది. ఇంకా అంటే అది ఎలా ఉంటుందంటే, మీ రూమ్లో ఫర్నిచర్ ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటే స్పేస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మొత్తం ఫర్నిచర్ అంతా తీసేసుకుంటూ పోతూ ఉంటే మోర్ స్పేస్ క్రియేట్ అవుతుంటుంది. మొత్తం అసలు ఇంట్లో ఫర్నిచరే లేకుండా, గదిలో ఫర్నిచరే లేకుండా చేస్తే ఆ రూమ్ అంతా ఖాళీగా, స్పేస్ ఖాళీగా ఉంటుంది. అంతే మనసు వ్యవహారం అంతే.
వాస్తవానికి స్పేస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై రిమూవింగ్ ద ఫర్నిచర్. ఆల్రెడీ స్పేస్ ఉంది, ఆ స్పేస్ ఆక్యుపై అయిపోయింది ఫర్నిచర్ వల్ల. స్పేస్ అక్కడ ఆల్రెడీ ఉంది, నువ్వు ఫర్నిచర్ తీసేయటం వలన నీకు ఆ స్పేస్ కనపడేది. అలాగే మనసు ఈ ఆలోచనలతో నిండిపోయింది. ఆ ఫర్నిచర్ అనేది తీసి రూమ్ స్పేస్ ఎలా వచ్చిందో అలాగే నువ్వు రిమూవ్ అన్ని పని తీసేసి నేను స్పేస్ మళ్ళీ రికవరీ చేసుకున్నాను, డిక్లైన్ చేసుకున్నాను అంటాం. డీప్ డౌన్లో మైండ్ స్పేస్ ఆక్యుపైడ్ ఫిల్డ్ బై థాట్స్. ఆలోచనలతో నిండిపోయింది మనసు, బాగా నిండిపోయి ఉన్నాయి. అప్పుడు ఆలోచనలు క్రమక్రమంగా తీసేస్తూ ఉంటే స్పేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నువ్వేమో అబ్బో నా మనసు లేని స్థితిలో ఉన్నాను, నేను శూన్య స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఆలోచనలన్నీ ఒక్కొక్కటి తీసేస్తూ పోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నీ యొక్క మనసు లేని స్థితి, శూన్య స్థితిని నువ్వు ఆ ఖాళీ ప్రదేశాన్ని, అంటే ఆ స్పేస్ ఈజ్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ ధ్యానంలో ఉన్నట్టు. అది ఎలా చేయొచ్చు? నెమ్మదిగానే చేయొచ్చు, సడన్గా కూడా చేయొచ్చు. There is no need to go on for lives together removing the furniture. ఇంట్లో ఫర్నిచర్ తీసేయడానికి అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. Because there are problems. There is no need to go on for lives together removing the furniture. ఫర్నిచర్ తీసేయడానికి సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఫర్నిచర్ అంతా, ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసేస్తూ ఉంటే ఒక స్పేస్ క్రియేట్ అయింది. 99% స్పేస్ ఆక్యుపై అయిపోయింది. 99% ఆక్యుపై అయిన స్పేస్ విల్ నాట్ ఫీల్ గుడ్ అబౌట్ అన్ఆక్యుపైడ్ స్పేస్. ఒక వస్తువు తీసినంత మాత్రాన, లేదా ఒక ఫర్నిచర్ తీసినంత మాత్రాన 99% ఆక్యుపై అయ్యి ఉంది. అలాగే ఒక ఆలోచన లేకుండా తగ్గించినంత మాత్రాన అదేం ఫీల్ కాదు. దాన్ని ఏదో విధంగా నింపుదాం అనుకుంటుంది. You goes on slowly decreasing thoughts and go again creating a new thoughts. ఇప్పుడు స్లోగా నువ్వు థాట్స్ తగ్గిస్తుంటే ఇంకో కొత్త థాట్ పుట్టుకొస్తుంది. సరే, మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నావు, కొంత సమయం తీసుకుని మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నావు, ఆలోచన క్రమంగా తగ్గించుకున్నావు. అప్పుడు దెన్ యూ గో టు ద మార్కెట్కి వెళ్ళంగానే ఇంకా ఆలోచనలన్నీ విపరీతంగా వచ్చేస్తాయి. మళ్ళా ఖాళీ చేసిన మనసు అంతా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ డే అగైన్ మళ్ళా కొంత ఖాళీ చేస్తావు, త్రో ఇట్ అవుట్. మళ్ళా ఇంకేమవుతుంది, మళ్ళా కొత్త ఆలోచనని ఇన్వైట్ చేస్తావు. సో యూ కెన్ ఆల్సో త్రూ ఆల్ ది ఫర్నిచర్ ఎట్ అవుట్ సడన్గా మొత్తం ఫర్నిచర్ ఇంట్లో, అంటే ఫర్నిచర్తో పోలుస్తున్నారు మనసు ఆలోచనని. ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం అన్ని ఫర్నిచర్ అంతా బయటపడేసావు. అది నీ డెసిషను. ఇట్ ఈస్ డిఫికల్ట్ బికాజ్ యూ హ్యావ్ బికమ్ అకస్టమ్డ్ టు ద ఫర్నిచర్. అంటే నీకు ఆ ఫర్నిచర్ అన్నీ ఒకేసారి తీయాలి, నేను తీయలేను బాబోయ్ అంటాం. ఫర్నిచర్ లేకపోతే కంఫర్ట్గా ఉండదు నీకు. యూ విల్ నో వాట్ టు డూ విత్ దట్ స్పేస్. యూ విల్ నాట్ నో వాట్ టు డూ విత్ ద స్పేస్. ఖాళీగా రూమ్ ఖాళీగా ఉంటే ఎట్లా, ఫర్నిచర్ లేకపోతే అని అంటాం. ఈయనకి ఏం చేయాలో తెలియదు ఆ ఖాళీ రూమ్ని. ఆ ఖాళీ స్పేస్ అంటే నీకు భయము. అది అంటే అలాంటి ఆ స్వేచ్ఛ వాతావరణంలోకి వెళ్ళాలంటే ఇబ్బంది. మనసు కూడా అలాంటిదే, మైండ్ కండిషనింగ్ చేస్తుంది. ఎందుకంటే ఆ మనసు నిండా ఆలోచనలను పెట్టుకోవడం అనేది బాగా అలవాటు పడిపోయాం. అయితే అబ్జర్వ్ చేసినప్పుడు యూ హ్యావ్ నాట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ ఆన్ సేమ్ థాట్స్, రిపీటింగ్ థాట్స్, సేమ్ థాట్స్ రిపీట్ చేస్తున్నామన్న సంగతి నీకు అర్థమవుతుంది. ప్రతిరోజు అవే ఆలోచనలు రిపీటెడ్గానే చేస్తున్నాము అన్నవి అర్థమవుతుంది. గ్రామ్ఫోన్ రికార్డ్ అంటే అది ఇంకా అదే సేమ్ అనమాట. ఫ్రెష్ ఏమి ఉండదు, ఓల్డ్ రికార్డే ప్లే అవుతుంటుంది. రిపీటింగ్ సేమ్ థింగ్. వై? ఎందుకని?
దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే నీ పూర్వపు అలవాటు అయిపోయింది కాబట్టి ఆలోచించడం, అవే ఆలోచనలు, ఆ కొత్త ఆలోచనలు పాత ఆలోచనలు చేస్తూ ఉంటావు, అదే ఫీల్ అవుతూ ఉంటావు, అవే వాట్ యూ ఫీల్ సో యూ బికమ్, అంతే, అలాగే చేస్తూ ఉంటావు. మంచమే పడుకున్నావు, నిద్రపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నావు, మళ్ళీ అవే నిన్నట్లాగానే అలాగే నడుస్తూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇట్ హెల్ప్స్ ఇన్ ఏ వే. ఓల్డ్ హ్యాబిట్స్, కండిషనింగ్స్ ప్రకారం ఏం చేస్తుంది? ఆ చిన్నపిల్లవాడికి ఓ బొమ్మ కావాలి, బొమ్మ ఇస్తే ఏమవుతుంది అని ఆ బొమ్మ పట్టుకొని వాడు నిద్రపోతాడు. అది నువ్వు ఆ బొమ్మను తీసివేసావు, అప్పుడేమవుతుంది? బట్ ఇఫ్ ది టాయ్ ఈజ్ నాట్ దేర్, ద చైల్డ్ కెనాట్ ఫాల్ ఇన్ టు స్లీప్. ఆ బొమ్మ కావాలి వాడికి, ఆ బొమ్మలే పట్టుకొని నిద్రపోతాడు, లేకపోతే నిద్రపోడు. ఇది కండిషనింగ్ అనమాట, అలవాటు పడిపోయాడు. అలా కండిషనింగ్ అయిపోయింది. మళ్ళీ వాడు మైండ్లో బొమ్మ వచ్చిందా ఆయన నిద్రపోతారని అంటాడు. అలాగే మనకేమవుతుంది? ఉదాహరణకి ఒక వ్యక్తి చాంటింగ్ చేస్తున్నాడు, రామ 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 అని. రామ 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 అనగానే ఆ రామ 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 జపం చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇది నథింగ్ బట్ ఏ టాయ్. ఒక రామ 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 అన్న ఒక టాయ్ ఇచ్చి ఆ టాయ్ని పట్టుకున్న ఒకటి, అది నువ్వు మించి నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వేం ఫీల్ అవుతావు? కొత్త రూమ్లో పడుకోవాలంటే నాకు భయం అండి, నాకు నిద్ర పట్టదండి అంట. ఎందుకంటే ఒక పర్టికులర్ క్లాత్కి, ఆ పర్టికులర్ రూమ్లో ఉన్న వాటికి నువ్వు అలవాటు పడిపోయే ప్రతిరోజు. సైకాలజిస్టులు అదే చెప్తూ ఉంటారు. సైకాలజిస్టులు దట్ ఇఫ్ యూ స్లీప్ ఇన్ నైట్ గౌన్లో స్లీప్ చేస్తున్నావు అంటే, సైకాలజిస్ట్ సే దట్ ఇఫ్ యూ స్లీప్ ఇన్ ఏ నైట్ గౌన్, పర్టికులర్ క్లాత్ కాకుండా నైట్ గౌన్లో పెట్టుకుంటే నీకు అప్పుడేమవుతుంది? ఇట్ ఈస్ నాట్ గివెన్ టు యూ. అలా నైట్ గౌన్లో నిద్రపోయే వారికి ఆ నిద్ర పట్టదు, నైట్ గౌన్ ఇవ్వకపోతే. ఎందుకని? ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ నెవర్ స్లెప్ట్ నేకెడ్ అండ్ యూ ఆర్ టోల్డ్ టు స్లీప్ నేకెడ్ అనుకోండి, సపోజ్ నైట్ గౌన్ ఇవ్వలేదు, నువ్వు నగ్నంగా పడుకో అంటే పడుకోలేదు. అంత ఈజీగా ఉంటుంది. కారణం ఏంటి? మనమంతా నో రిలేషన్షిప్ బిట్వీన్ నేకెడ్నెస్ అండ్ స్లీప్. నువ్వు బట్టలు లేకుండా పడుకోవడానికి నిద్రకి సంబంధం లేదు, కానీ రిలేషన్షిప్ అంటే ఓల్డ్ హ్యాబిట్, అంతే. ఓల్డ్ హ్యాబిట్ ప్రకారం అలా మనం కంఫర్టబుల్గా, మనకి ఏది అదే కంఫర్ట్ అనుకుంటూ ఉంటాం. థింకింగ్ ప్యాటర్న్ కూడా ఏంటంటే అలవాటు. అది కంఫర్టబుల్గా ఉండాలి. నేను ఈ విధంగానే ఆలోచించాలి, ఈ విధంగా ఉండాలి అనేది ఆ కంఫర్టబుల్గా ఉండాలి. కాబట్టి ఆ కంఫర్ట్ గురించి ఆలోచిస్తాం. అవే ఆలోచనలు, సేమ్ థాట్స్, సేమ్ రొటీన్. అప్పుడు అవే రకంగా ఆలోచనలు అవే విధంగా ఉన్నాయంటే కంఫర్ట్గా ఉంటుంది. నీ ఆలోచనల మీద పెట్టుబడి పెట్టావు, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫర్నిచర్ ఈజ్ నాట్ జస్ట్ రబ్బిష్ టు బీ థ్రోన్. యువర్ ఫర్నిచర్ ఈజ్ నాట్ జస్ట్ రబ్బిష్ అంటే ఆ ఫర్నిచర్ అనేది ఎలాంటిది అంటే అది బురద కాదు బయట విసిరేయడానికి. దాని మీద మనం ఎంతో పెట్టుబడి పెట్టాం. ఫర్నిచరు ఏదైనా బురద అంటే కడిగేసుకుంటాం, బురద కాదు కదా. ఫర్నిచర్ మీద చాలా ఖర్చు పెట్టాం. అలా మన ఆలోచనల మీద కూడా ఇలాగే ఖర్చులు పెట్టాం ఎక్కువ, వాటి మీదే. మన చేత తొందరగా చేయాలంటే, సడన్గా చేయాలంటే షాక్ అని అంటాం. దట్స్ వై సడన్ మెథడ్స్ ఆర్ నాట్ యూస్డ్ అన్లెస్ వన్ ఈజ్ రెడీగా ఉంటే తప్ప. సడన్ మెథడ్స్ ఆర్ నాట్ యూస్డ్. వన్ మే గో సడన్లీ మ్యాడ్ బికాస్ వన్ మే మిస్ ఎట్ ద హోమ్. ఆల్ మార్నింగ్స్ అంటే ఏంటి? పాస్ట్ అనేది ఇమ్మీడియట్గా డ్రాప్ అయిపోయినప్పుడు, పాస్ట్ డ్రాప్ అయిపోయి ఇమ్మీడియట్గా యూ కెనాట్ కన్సీవ్ ఆఫ్ ది ఫ్యూచర్. గతము
అంతా జీరో అయిపోతే భవిష్యత్తు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ఎక్కడి నుంచి వచ్చింది? గతం నుంచే భవిష్యత్తుకి వెళ్తాం. వర్తమానంలో ఉంటాం. కేవలం వర్తమాన స్థితిలో ఉండటమే మెడిటేషను. జస్ట్ ఓన్లీ ద ప్రజెంట్ రిమైండ్స్. యూ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ ద ప్రజెంట్. వాస్తవానికి మనం ఎప్పుడు వర్తమానంలో ఉన్నాం, అంచేత మనకి ఇబ్బందిగా ఉంటుంది. అయితే మన మనసు ఎప్పుడు మనసు గతంలోకో లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటుంది. సో గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా ఉండటమే ఓల్డ్ లైఫ్ మెడిటేషన్ అంటారు. దట్స్ వై సడన్ మెథడ్స్ ఆర్ నాట్ యూజ్డ్ అన్లెస్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్, అన్లెస్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఏ మాస్టర్ ఇన్ ఏ గ్రూప్. సడన్ మెథడ్స్ అంటే ఒక పర్టికులర్ స్కూల్లో, మెడిటేషన్ స్కూల్లో లేదా ఒక మాస్టర్ గ్రూప్లో చేరాలి. నువ్వు పూర్తిగా భక్తితో ఉన్నవాడికి అప్పుడే చేరాలి. అన్లెస్ యూ హ్యావ్ డైరెక్టెడ్ యువర్ ఓల్ లైఫ్ ఫర్ మెడిటేషన్. అంటే నీ జీవితం అంతా కేవలం ధ్యానానికి అంకితం చేస్తాను అనుకున్నప్పుడు సడన్ మెథడ్స్ ఉపయోగపడతాయి. అయితే గ్రాడ్యువల్ మెథడ్స్ కూడా మంచివే, కాకపోతే ఎక్కువ లాంగ్ టైం పడుతుంది. బట్ బై అండ్ బై యూ బికమ్ అకస్టమ్డ్ టు ద స్పేస్. క్రమక్రమంగా ఆ యొక్క మనసు ప్రశాంత స్థితికి అలవాటు పడిపోతాం. యూ బిగిన్ ఫీల్ ద స్పేస్. ఆ స్పేస్కి అలవాటు పడిపోతాం. అండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఆ బ్లిస్ ఆఫ్ ఇట్, ఆ బ్రహ్మానంద స్థితి, యువర్ ఫర్నిచర్ ఈజ్ రిమూవింగ్ బై అండ్ బై. నెమ్మదిగా ఆలోచనలు కట్ అవుతూ ఉంటాయి. ఆ ఫర్నిచర్ తీసేస్తూ ఉంటాం. అంచేత ఫ్రమ్ ఆర్డినరీ థింకింగ్ నుంచి కాంటాంప్లేషన్కి వెళ్ళాలి. అది బాగుంటుంది. ఆ గ్రాడ్యువల్ మెథడ్ అనమాట. కాంటాంప్లేషన్ నుంచి కాన్సన్ట్రేషన్కి తీసుకెళ్ళాలి. అది గ్రాడ్యువల్ మెథడ్. మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ నుంచి అప్పుడు జంప్ చేయాలి మెడిటేషన్లోకి. అప్పుడు దెన్ యు ఆర్ మూవింగ్ స్లోలీ, ఫీలింగ్ ద గ్రౌండ్ అట్ ఎవ్రీ స్టెప్. ప్రతి విషయంలోనూ నీకు భూమిక ఉంది, కాలు కరెక్ట్గా పెట్టావు. అంటే నువ్వు ఒక స్టెప్పు వేసిన తర్వాత దెన్ ఓన్లీ యూ డూ బిగిన్ టు గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్కి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు జంప్, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ గ్రోత్. క్రమక్రమంగా వెళ్తాం. అంచేత 4 స్టెప్స్. ఆర్డినరీ థింకింగ్ నుంచి కాంటాంప్లేషన్కి రావటం, కాంటాంప్లేషన్ నుంచి కాన్సన్ట్రేషన్కి రావటం, తర్వాత మెడిటేషన్కి రావటం. ఇది 4 స్టెప్స్. రేపు మరొక పాయింట్ మీద అయితే నావెల్ సెంటర్ అనేదాన్ని దాని మీద దృష్టి పెడితే అప్పుడు మనం హార్ట్ సెంటర్, హెడ్ సెంటర్ గ్రోత్ కాకుండా మనం సపరేట్గా ఉంటాము, లేదా నావెల్ సెంటర్ వదిలిపెట్టి మిగతా వాటిని డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటాము అనే క్వశ్చన్కి సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.